Welcome to the math class. Today I'm discussing about the theorem in limits and continuity. That is the first theorem. Statement is let small a be a limit point of an aggregate of capital S. Aggregate means a non-empty set capital S. Any non-empty set. We can take any non-empty set. Aggregate means non-empty set of capital S and the mapping F maps capital S to capital R. That non-empty set to real numbers. F is a mapping function. Be a mapping. If limit extends to a f of x is exists లిమిట్ గనక ఎగ్జిస్ట్ అయితే ఈ థియరంలో ఆ లిమిట్ అనేది యూనిక్ యూనిక్ మీన్స్ సింగిల్ ఒక్క లిమిట్ మాత్రమే ఎగ్జిస్ట్ అవుతుంది ఫంక్షన్ కి ఎన్ని లిమిట్ పాయింట్స్ ఎగ్జిస్ట్ అయినా కూడా అవన్నీ ఒకటే అని చెప్తాను మీరు ఆల్రెడీ ఇలాంటి థియరం మనం సీక్వెన్సెస్ లో డిస్కస్ చేసాం లిమిట్ ఆఫ్ ఏ సీక్వెన్స్ ఈజ్ యూనిక్ అని అందులో మనం ఏం చెప్పామంటే అంటే ఒక లిమిట్ అంటే ఒక ఫంక్షన్కి ఒక లిమిట్ పాయింట్ మాత్రమే ఎగ్జిస్ట్ అవుతుంది అని చెప్పాలి ఇక్కడ ఇప్పుడు నేను దీన్ని ఎలా ప్రూవ్ చేస్తానంటే ఒకటి కాదు ఒక ఫంక్షన్కి రెండు లిమిట్ పాయింట్స్ ఎగ్జిస్ట్ అవుతాయి అని తీసుకొని థియరం ప్రూవ్ చేసుకుంటా వెళ్తూ ఆన్సర్ ఏమొస్తుంది దాన్ని బట్టి రైటా రాంగా అనేది వెరిఫై చేసుకుందాం సో మనం ఏం ప్రూవ్ చేయాలి ఒక ఫంక్షన్కి ఒక లిమిట్ పాయింట్ మాత్రమే ఎగ్జిస్ట్ అవుతుంది దట్ ఈస్ అవర్ రిక్వైర్మెంట్ ఫస్ట్ రైట్ ద గివెన్ డేటా లెట్ స్మాల్ a be a limit point of be a limit point of an aggregate of capital S and the function capital S2 or be a mapping suppose that limit extends to a f of x exits అంటే ఒక ఇది వాడు ఇచ్చాడు కండిషన్ ఇచ్చేసాడు వాడు నౌ we have to prove that limit extends to a f of x is యూనిక్ అని చెప్పాలి ఒకటే అని చెప్పాలి కాబట్టి నేనేం చెప్తానంటే ఇప్పుడు ఇఫ్ పాసిబుల్ ఒకటి ఉండదు ఒక ఫంక్షన్కి రెండో లేదా మూడో లిమిట్స్ ఎగ్జిస్ట్ అవుతాయని తీసుకుంటాను చేసుకుంటా వెళ్తా నాకు ఆన్సర్ ఎట్లాగో లాస్ట్లో తప్పొస్తుంది అక్కడికి కాస్త అక్కడ ఆగి ఐఎమ్ వెరీ ఎక్స్ట్రీమ్లీ సారీ ఆన్సర్ ఎంతసేపటికి రావటం లేదు ఎందుకు రావటం లేదంటే నేను తీసుకున్నది తప్పు అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్ మరి ఏది రైటు ఒకటే యూనిక్ అనేది రైట్ అని చెప్తా ఓకేనా ఇఫ్ పాసిబుల్ సపోజ్ దట్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ f of x is equal to l ఒక ఫంక్షన్కి l అనే ఒక లిమిట్ పాయింట్ అలాగే ఇంకొక లిమిట్ పాయింట్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ f of x is equal to m రెండు లిమిట్ పాయింట్స్ l m అనేవి రెండు లిమిట్ పాయింట్స్ ఎగ్జిస్ట్ అవుతున్నాయి ఒకే పాయింట్ దగ్గర రెండు అవుతున్నాయి అని చెప్పి తీసుకున్నాను నౌ ఎల్ నాట్ ఈక్వల్స్ టు ఎం అంతే కదా రెండు వేరు వేరు కదా కాబట్టి ఎల్ నాట్ ఈక్వల్స్ టు ఎం అంటే దట్ ఇంప్లాయిస్ దీన్ని ఎలా రాసుకోవచ్చు ఎల్ మైనస్ ఎం నాట్ ఈక్వల్స్ టు జీరో రెండు నాట్ ఈక్వల్ టు జీరో దట్ ఇంప్లాయిస్ దీన్ని మాడ్ పెట్టాననుకోండి దీనికి ఇబ్బంది ఏమైనా కలుగుతుందా మాడ్ ఈజ్ ఆల్సో గ్రేటర్ దాన్ జీరో అంటే మాడ్ ఎల్ మైనస్ ఎం డివైడెడ్ బై 2 ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ జీరో బై 2 ఎందుకు పెట్టానంటే రెండు లిమిట్ పాయింట్స్ కాబట్టి బై 2 పెట్టుకున్నాను is greater than 0 let ఒక ఎప్సిలాన్ ఇప్పుడు మనకి లిమిట్ పాయింట్ ఆఫ్ ఏ ఫంక్షన్ డెఫినేషన్ రావాలి
ఆ డెఫినేషన్ దీనికి రెండింటికి అప్లై చేయాలి. కాబట్టి నాకు ఒక ఎప్సిలాన్ కావాలి. ఆ ఎప్సిలాన్ ఎలా ఉండాలి అంటే ఒక పాజిటివ్ రియల్ నెంబర్ నా ఇష్టం వచ్చింది తీసుకుంటా. ఇది mod L మైనస్ ఎం బై 2 అని తీసుకుంటా. ఇదే ఎందుకు తీసుకున్నానో నేను మీకు చెప్తాను. మీ ఇష్టం వచ్చింది తీసుకోవచ్చు. ఓకేనా? కానీ ఇది ఎందుకు తీసుకున్నామో నేను చెప్తాను. ఓకేనా? రైట్, ఇది గుర్తుపెట్టుకోండి. లెట్ ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు mod L మైనస్ ఎప్సిలాన్ mod L మైనస్ ఎం బై 2 ఈజ్ గ్రేటర్ దాన్ 0. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సిన్స్ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎల్ అని మనం తీసుకున్నాం కదా. లెటర్ అజ్యూమ్ దట్గా ఇదిగోండి. అలాగే ఎమ్ కూడా తీసుకున్నాం, ఆ తర్వాత రాద్దాం. లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎల్ కాబట్టి దీనికి డెఫినేషన్, లిమిట్ పాయింట్ ఆఫ్ ఏ డెఫినేషన్ దీనికి అప్లై చేస్తాను. అంటే ఏంటి? టు ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 మీరు ఏ ఎప్సిలాన్ తీసుకున్నా there exists delta 1 greater than 0 such that mod f of x minus L less than epsilon. ఎవరైనా తర్వాత whenever, నిన్న డెఫినేషన్ ఆల్రెడీ చూసాం. whenever 0 less than mod x minus a less than delta 1. this is equation 1. అలాగే ఇంకొకటి ఉంది మనకి. సిన్స్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎం అని కూడా మనం తీసుకున్నాం. మరి దీనికి కూడా ఇలాంటి డెఫినేషన్ రాయాలిగా. అంటే దట్ ఈస్ టు ఈచ్, వన్స్ అగైన్ ఐ విల్ రిపీట్ ద డెఫినేషన్ ఆఫ్ లిమిట్ పాయింట్ ఆఫ్ ఏ ఫంక్షన్ ఫర్ దిస్ లిమిట్. దేర్ ఎగ్జిస్ట్ డెల్టా 2 గ్రేటర్ దాన్ 0. ఆల్రెడీ డెల్టా 1 యూస్ చేసేసుకున్నాం, ఇప్పుడు డెల్టా 2 గ్రేటర్ దాన్ 0 సచ్ దట్ mod ఇక్కడ ఎల్ ఉంది కాబట్టి ఎల్ రాసి, ఇక్కడ ఎం ఉంది కాబట్టి mod f of x minus m less than epsilon whenever 0 less than mod x minus a less than delta 2. So this is equation 2. Now consider నా ఇష్టం వచ్చింది ఒకటి కన్సిడర్ చేసుకుంటా. అంటే mod L మైనస్ ఎం అనే దాన్ని కన్సిడర్ చేసుకుంటా. దట్ ఈజ్ ఈక్వల్ టు, దీన్ని ఎలా రాస్తానంటే ఎల్ అలాగే పెట్టి మైనస్ ఎం ఇలాగే పెడతాను. ఈ ఇన్ బిట్వీన్స్లో ఒక మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఒకటి ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఒకటి యాడింగ్ సబ్ట్రాక్టింగ్ రెండు చేస్తారు. రెండు క్యాన్సిల్ అయితే మళ్ళీ ఎల్ మైనస్ ఎప్సిలానేగా. ఇప్పుడు చూడండి, mod ఏ ప్లస్ బి మనకి ఒక ఫార్ములా తెలుసు. mod ఏ ప్లస్ బి అనేది ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు mod ఏ ప్లస్ mod బి అని తెలుసు. కాబట్టి దిస్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు mod L మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, mod ఏ అనుకున్నాం దీన్ని, ప్లస్ mod బి. mod f of x minus a, mod a plus b is always less than or equals to mod a plus mod b. కంటిన్యూషన్ దట్ ఈజ్ ఈక్వల్ టు mod లో ఉంది కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎల్ అన్నా ఎల్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్నా ఒకటే, ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎం. సి ఇక్కడ చూడండి, mod ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎల్ ఈక్వేషన్ 1లో చూడండి, mod ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎల్ అంటే ఏంటి? లెస్ దాన్ ఎప్సిలాన్ ప్లస్ mod ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎం అని ఈక్వేషన్ 2లో చూడండి, mod ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎం ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ ఎప్సిలాన్. అంటే ఆల్రెడీ ఇక్కడ లెస్ దాన్ రాశాను కాబట్టి లెస్ దాన్ ఎప్సిలాన్. ఎప్సిలాన్ ప్లస్ ఎప్సిలాన్ అంటే ఎంత? 2 ఎప్సిలాన్. ఎప్సిలాన్ ప్లస్ ఎప్సిలాన్ 2 ఎప్సిలాన్. దట్ ఈజ్ ఈక్వల్ టు, నాకేం కావాలి? mod ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎల్ లెస్ దాన్ ఎప్సిలాన్ కావాలి. ప్రూవ్ చేయాలంటే నాకు లెస్ దాన్ ఎప్సిలాన్ రావాలి. కాబట్టి నేను ఈ 2 ఇలాగే పెట్టేసేసి ఇక్కడ చూడండి, ఇది ఆన్సర్ నాకు తప్పే రావాలి కాబట్టి ఏం కన్సిడర్ చేసుకున్నాను? mod L మైనస్ ఎం కన్సిడర్ చేసుకున్నా. ఇప్పుడు నేను ఇక్కడ చూడండి, ఎప్సిలాన్ ఏం కన్సిడర్ చేసుకున్నాను? mod L మైనస్ ఎం బై 2 కన్సిడర్ చేసుకున్నా. కాబట్టి mod L మైనస్ ఎం బై 2 ఎప్పుడు ఎందుకు కన్సిడర్ చేసుకుని ఇప్పుడు అర్థమైంది మీకు. చూడండి, ఇక్కడ 2 క్యాన్సిల్ చేశాను. తర్వాత ఏమి రాస్తాను?
దేర్ ఫోర్ ఏం కన్సిడర్ చేసుకున్నా మోడ్ ఎల్ మైనస్ ఎం కన్సిడర్ చేస్తే లెస్ దాన్ మోడ్ ఎల్ మైనస్ ఎం, లెస్ దాన్ మోడ్ ఎల్ మైనస్ ఎం. మోడ్ ఎల్ మైనస్ ఎం లెస్ దాన్ మోడ్ ఎల్ మైనస్ ఎం అంటే తప్పేగా, అంటే 2 దట్ ఈస్ అంటే 2 లెస్ దాన్ 2 రైటా, రాంగ్. 4 లెస్ దాన్ 4 రైటా, రాంగ్. ఇది కూడా రాంగే, అప్పుడు ఇది కూడా తప్పే జరుగుతుంది. కాబట్టి విచ్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్, విచ్ ఈజ్ ఏ, ఇది తప్పు, విచ్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్. ఎందుకు కాంట్రడిక్షన్ జరిగింది? దేర్ ఫోర్ అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. నేను అజంప్ చేసుకున్నాను కదా పైన, అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. నేను ఏదైతే రెండు లిమిట్ పాయింట్స్ ఉన్నాయని తీసుకోవడం రాంగ్. మరి ఎన్ని ఉంటాయి? దేర్ ఫోర్ ఒకటి మాత్రమే ఉంటుంది. లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎల్ ఈజ్ యునీక్. ఎన్ని ఉన్నా కూడా తప్పు అయిపోతుంది, కాబట్టి ఒకటే ఉంటుంది. హెన్స్ ప్రూవ్, హెన్స్ ప్రూవ్. డన్. సో దిస్ ఇస్ ద థీరం. The note point, let f maps capital S to capital R and G maps capital S to capital R or two mappings and small a be a limit point of capital S if limit x tends to a f of x is equal to L and limit x tends to a g of x is equal to m అయితే then limit x tends to a f of x plus g of x is equal to L plus m, అలాగే L minus m. Similarly limit x tends to a f of x minus g of x is equal to L minus m. Okay na? And next and one more theorem, theorem 2. This is the very very important theorem, sandwich theorem. Or quiz theorem. Statement లిమిట్స్ లో ఇది అన్నమాట. లిమిట్స్ లో శాండ్విచ్ థీరం మనకి సీక్వెన్సెస్ లో కూడా ఉన్నది. ఇది లిమిట్ లో థీరం అన్నమాట. లెట్ స్మాల్ ఏ బి ఏ లిమిట్ పాయింట్ ఆఫ్ an aggregate capital S and F maps capital S to R, G maps capital S to capital R, H maps capital S to capital R, or three mappings if f of x less than or equals to g of x, this is always less than or equals to h of x. Whenever 0 less than mod x minus a less than delta 1.
and limit x tends to a, f of x is equal to L delta andam one addu, f of x is equal to L comma limit x tends to a, g of x addu, next h of x అనుకోండి, h of x is equal to L అయితే then prove that limit x tends to a, g of x is equal to L. సేమ్ థియరం సీక్వెన్సెస్లో ఏం చేసాము, ఫస్ట్ సీక్వెన్స్ అండ్ లాస్ట్ సీక్వెన్స్ కన్వర్జెస్ టు ఒక లిమిట్ పాయింట్ అయితే సెకండ్ సీక్వెన్స్ కూడా ఆల్వేస్ కన్వర్జెస్ టు దట్ లిమిట్ పాయింట్ ఆల్సో. ఇక్కడ కూడా అంతే, శాండ్విచ్ థియరంలో కూడా లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది ఒక పాయింట్ దగ్గర, అండ్ లాస్ట్ లిమిట్ హెచ్ ఆఫ్ ఎక్స్ అనేది ఫంక్షన్ కూడా ఎగ్జిస్ట్ అవుతుంది ఒకే లిమిట్ పాయింట్కి ఎగ్జిస్ట్ అవుతుంటే, అండ్ జీ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ కూడా సేమ్ లిమిట్ పాయింట్కి ఎగ్జిస్ట్ అవుతుంది అని చెప్పాలి మనం. ఓకేనా, దిస్ ఇస్ ద స్టేట్మెంట్. ఫస్ట్ రైట్ ద గివెన్ కండిషన్, proof delta 1 but delta 1, let small a be a limit point of an aggregate capital S and F maps S to R, G maps S to R, and H maps S to R, or three mappings and given that f of x less than or equals to g of x less than or equals to h of x, whenever 0 less than mod x minus a less than delta 1. So this is equation 1. And also ఇంకేమి ఇచ్చాడు చూడండి, and also limit x tends to a, f of x అనే ఒక ఫంక్షన్ L అనే లిమిట్ పాయింట్కి ఎగ్జిస్ట్ అవుతుంది. అలాగే లాస్ట్ ఫంక్షన్ అండ్ లిమిట్ x tends to a, h of x is also the same limit point L. ఇప్పుడు ఏం ప్రూవ్ చేయాలి నేను, నౌ టు ప్రూవ్ దట్ g of x కూడా సేమ్ లిమిట్ పాయింట్కి ఎగ్జిస్ట్ అవుతుంది, g of x అనే ఫంక్షను సేమ్ లిమిట్ పాయింట్కి ఎగ్జిస్ట్ అవుతుందని చెప్పాలి. ఓకేనా, రైట్, ఇది నా టార్గెట్. ఏమేమి యూస్ చేసుకుంటాను, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ లిమిట్ ఎగ్జిస్ట్ అయ్యింది, హెచ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్కి లిమిట్ ఎగ్జిస్ట్ అయ్యింది, ఈ రెండు కండిషన్లు యూస్ చేసుకుంటూ ఇది ప్రూవ్ చేస్తా. ఓకేనా, సిన్స్ నాకేం తెలుసు అంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎల్ అనేది తెలుసు. అంటే ఏంటి, లిమిట్ పాయింట్ ఆఫ్ ఏ ఫంక్షన్ ఎగ్జిస్ట్ అయింది ఇక్కడ. దీనికి డెఫినేషన్ మనకు తెలుసు కదా, ఏం తెలుసు, టు ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0, ఇందాకటే రాసాం మనం, దేర్ ఎగ్జిస్ట్ ఆల్రెడీ డెల్టా 1 యూజ్ చేసేసాం, దేర్ ఎగ్జిస్ట్ డెల్టా 2 గ్రేటర్ దాన్ 0 సచ్ దట్ mod f of x minus L less than epsilon whenever 0 less than mod x minus a less than delta 2. So this is equation 2 అందాం. ఈక్వేషన్ 1లో డెల్టా 1 యూస్ చేసేసాం. అలాగే ఇంకొకటి ఏం తెలుసు మనకి, సిన్స్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ g of x is equal to L, ఇది కూడా మనకు వాడే ఇచ్చేసాడు. అంటే దట్ ఈస్ దీని మీనింగ్, దీని యొక్క డెఫినేషన్, దట్ ఈస్ టు ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 దేర్ ఎగ్జిస్ట్, ఇంకొక డెల్టా 3 వాడుతున్నాను, సచ్ దట్ mod g of x minus L less than epsilon whenever 0 less than mod x minus a less than delta 3.
సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 3. 3 ఈక్వేషన్లు మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ చూడండి, 0 లెస్ దాన్ మన దగ్గర Δ1, Δ2, Δ3 3 Δ3లు ఉన్నాయి. mod x minus a less than Δ1 ఉంది, mod x minus a less than Δ2 ఉంది, mod x minus a less than Δ3 ఉంది. ఇంతకీ mod x minus a అనేది Δ1 Δ2 Δ3 లెస్ దాన్ Δ1 Δ2 Δ3 అనేది మనకు తెలియదు. కాబట్టి ఇక్కడ లెస్ దాన్ అంటే చిన్నవి, mod x minus a less than Δ1, mod x minus a less than Δ2, mod x minus a less than Δ3 ఉంది. ఇంతకీ mod x minus a అనేది లెస్ దాన్ Δ1 లేదా లెస్ దాన్ Δ2 లేదా లెస్ దాన్ Δ3 అనేది మనకు తెలియదు. మరి అప్పుడు ఏం తీసుకోవాలి అంటే mod x minus a అనేది Δ1, Δ2, Δ3లో ఏది తక్కువైతే అదే కన్సిడర్ చేసుకోవాలి. Δ1, Δ2, Δ3లో ఏది తక్కువైతే అదే కన్సిడర్ చేసుకోవాలి. ఓకేనా? అందుకని టేక్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు మినిమం అంటే తక్కువ, మినిమం ఆఫ్ Δ1, Δ2, Δ3. ఈ ముగ్గురులో ఎవరు చిన్న అయితే వాళ్ళే డెల్టా, అలా కన్సిడర్ చేసుకుంటా. నౌ ఫర్ డెల్టా గ్రేటర్ దాన్ 0, నౌ ఫర్ డెల్టా గ్రేటర్ దాన్ 0. డెల్టా అంటే ఎవరు? డెల్టాలో ఎవరు మినిమం ఏవో తెలీదు, అందుకని డెల్టా తీసుకున్నాను అనమాట. Δ1 గ్రేటర్ దాన్ 0 అయితే ఇప్పుడు చూడండి, ఫ్రమ్ ఫస్ట్ ఈక్వేషన్ 2 చూడండి, ఫ్రమ్ 2లో ఏది ఉందో చూడండి. 2లో ఏముందంటే దీని మీనింగ్ ఏం రాసుకోవచ్చు? దట్ ఈస్ L మైనస్ ఎప్సిలాన్కి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది L ప్లస్ ఎప్సిలాన్కి మధ్యలో ఉంటుంది. అదే కదా దాని మీనింగ్. ఇది కూడా అంతే. అప్పుడు దట్ ఈస్ L మైనస్ ఎప్సిలాన్కి L ప్లస్ ఎప్సిలాన్కి మధ్యలో ఉంటుంది. L ప్లస్ ఎప్సిలాన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, ఇదన్నా ఒకటే, ఇదన్నా ఒకటే. ఫ్రమ్ ఈక్వేషన్ 2లో ఏముందో చూద్దాం. L మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఉంది, నేను లెస్ దాన్ రాసుకుంటా. లెస్ దాన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇది రాసుకోవచ్చుగా. L మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, అంతేనా? సెకండ్ ఈక్వేషన్లో నుంచి ఇది రాసుకున్నాను. ఇప్పుడు సో కింద రాస్తాను ఇది. L మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, సెకండ్ ఈక్వేషన్ నుంచి ఇది రాశా. ఒక్కసారి బ్యాక్ వెళ్తున్నా. ఫస్ట్ ఈక్వేషన్లో ఏది ఉందో చూడండి ఒకసారి. ఫస్ట్ ఈక్వేషన్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఇదంతా ఉంది. ఎక్కడి నుంచి కంటిన్యూషన్ చూడండి. L మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ నుంచి కంటిన్యూషన్ అయ్యేది ఈక్వేషన్ 1లో ఉంది. ఇది అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు జీ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు హెచ్ ఆఫ్ ఎక్స్. హెచ్ ఆఫ్ ఎక్స్తో కంటిన్యూషన్ అయ్యేది ఎక్కడ ఉందో తెలియదు మనకి. కాబట్టి ఈ హెచ్ ఆఫ్ ఎక్స్ని ఏమవ్వాలంటే లెస్ దాన్ జీ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ హెచ్ ఆఫ్ ఎక్స్. కాబట్టి నేను ప్రూవ్ చేయాల్సిన జీ ఆఫ్ ఎక్స్ కదా, నేను ఇక్కడ జీ ఆఫ్ ఎక్స్ కాకుండా హెచ్ ఆఫ్ ఎక్స్ తీసుకోవాలి. జీ ఆఫ్ ఎక్స్ అవ్వలేదుగా నాకు, ఇక్కడ హెచ్ ఆఫ్ ఎక్స్ తీసుకోండి. హెచ్ ఆఫ్ ఎక్స్ తీసుకోవాలి. జీ ఆఫ్ ఎక్స్కి కదా నేను ప్రూవ్ చేయాల్సింది, ఇక్కడ హెచ్ ఆఫ్ ఎక్స్ తీసుకోవాలి. హెచ్ ఆఫ్ ఎక్స్. సో ఇక్కడ చూడండి, హెచ్ ఆఫ్ ఎక్స్ నుంచి కంటిన్యూషన్ అయ్యేది ఈక్వేషన్ 3లో ఉంది. అంటే ఇక్కడ 2 తర్వాత ఈక్వేషన్ 1లోకి వెళ్ళాను, తర్వాత థర్డ్ ఈక్వేషన్లోకి వస్తున్నాను. థర్డ్ ఈక్వేషన్లో హెచ్ ఆఫ్ ఎక్స్ నుంచి కంటిన్యూషన్ ఇక్కడ ఉంది. కాబట్టి హెచ్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఎల్ ప్లస్ ఎప్సిలాన్. ఓకేనా? ఇప్పుడు ఇందులో నాకు ఏది కావాలో అది తీసుకుంటా. ఎల్ మైనస్ ఎప్సిలాన్ కావాలి, లెస్ దాన్ నాకు జీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవసరం లేదు, నాకు జీ ఆఫ్ ఎక్స్ దీనికి ప్రూవ్ చేయాలి. ఓన్లీ ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఉంది, నేను లెస్ దాన్ తీసుకున్నాను. లెస్ దాన్ జీ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్, ఇది తీసుకుంటా. చూడండి, ఇదంటే ఇదేగా, ఇదంటే ఇదేగా, మరి ఇదంటే ఇది అంటే దట్ ఇంప్లైస్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ
g of x is equal to L. అంటే దాని మీనింగ్ ఏంటంటే దట్ ఈస్ టు ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0, to each epsilon greater than 0, there exists delta greater than 0, such that mod g of x minus L less than epsilon whenever 0 less than mod x minus a less than delta. వాటికేమో డెల్టా 1, డెల్టా 2, డెల్టా 3. దీనికి ఏంటిది డెల్టా కనుక్కున్నాను. ఓకేనా? సో మనకి డెఫినేషన్ కూడా సాటిస్ఫై అయిపోయింది కాబట్టి హెన్స్ ప్రూవ్. So this is the way, by using limit point of a definition we can solve any problem by using that definition. Thank you.